పుష్ప 2లో శ్రీలీల చేసిన కిస్సింగ్ సాంగ్ అమ్మడి జీవితాన్ని ఓ మలుపు తిప్పిందనే చెప్పాలి. అప్పటివరకు హీరోయిన్గా సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఒక్కసారిగా ఐటెం భామగా తెరపై కనిపించేసరికి కొత్త ఇమేజ్ క్రియేట్ అయింది. వాస్తవానికి శ్రీలీల మంచి డాన్సర్ కావటంతోనే ఆమెకు ఈ ఛాన్స్ వచ్చిందనే చెప్పాలి. ఈ పాటలో అమ్మడి ఎక్స్ప్రెషన్స్, హిప్ మూమెంట్స్ ప్రతిదీ యూత్కు పర్ఫెక్ట్గా కనెక్ట్ అయింది. దీంతో శ్రీలీలకు ఇప్పుడు బాలీవుడ్లో హీరోయిన్గా కాకుండా కేవలం ఐటెం సాంగ్స్లో నర్తించే అవకాశాలే వస్తున్నాయని వినిపిస్తోంది. 2 బడా ప్రొడక్షన్ హౌసెస్ ఐటెం సాంగ్ కోసం శ్రీలీలను అప్రోచ్ అయినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే శ్రీలీల కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకున్నట్టే అంటున్నారు. బాలీవుడ్లో ఐటెం సాంగ్స్కి స్పెషల్ క్రేజ్ ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వస్తే హీరోయిన్లే ఐటెం భామలుగా మారిపోతారు. అలాగే ఐటెం సాంగ్స్ కంటూ కొంతమంది స్పెషలిస్టులు ఉన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మలైకా అరోరా, జాక్విలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి, మల్లికా షెరావత్ లాంటి వాళ్లు ఐటెం భామలుగా చాలా పాపులర్. కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి వాళ్లు కూడా ఐటెం పాటల్లో నటించారు. ఈ లెక్కన చూస్తే శ్రీలీలకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. కానీ అమ్మడు అలాంటి ఛాన్స్ తీసుకుంటుందా లేదా అనేది సందేహమే. ఎందుకంటే ప్రస్తుతం హీరోయిన్గా ఓ రేంజ్లో దూసుకుపోతోంది శ్రీలీల. కాబట్టి స్పెషల్ సాంగ్స్ అంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.